కులగణనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ముస్లింలలోని కొన్ని కులాలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నాయని చెప్పారు. తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను బీజేపీ నేతలే కాపాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు బీసీ కులగణనను తప్పుబట్టి రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చింది తాము కాదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న బండి సంజయ్ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్. రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఆధారం ఉండి ఆరోపణ చేస్తే మేము స్వీకరిస్తాం. ఏ ఆధారం లేకుండా దీన్ని చెడగొట్టాలని, బీసీలకు రిజర్వేషన్ దొరికితే బీసీలంతా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారన్న భయంతో ఇది సజావుగా ముందుకు పోకుండా ఉండడానికి ఈ డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా ముస్లింల మాట తేవడం. అరే నీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పు, మేము 56% రిజర్వేషన్ ఇచ్చినాము, శాస్త్రీయబద్ధంగా చేసినాము, ఇక్కడ లొసుగులు లేవు, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థకు ఇవ్వబోతా ఉన్నాము, చట్టబద్ధత ఇవ్వబోతా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం వద్దకు వెళ్లి మోడీని ఒప్పించి 9th షెడ్యూల్ చేర్చండి. ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. సంజయ్ గారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడిందన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభాకర్ రావును దేశానికి రాకుండా అడ్డుకుంటున్నదే బండి సంజయ్ అని ఆరోపించారు సామ. దేశంలోకి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కింద ఉంటున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వచ్చేటటువంటి అంశము. బండి సంజయ్ గారు అసలేం అవగాహన లేకుండానే సిబిఐకి అప్పచెప్పాలంట. మార్చిలో వారిపోతే ఇప్పటిదాకా ఇదేందన్న ఫిబ్రవరి, అంటే ఏడాదికి దగ్గరకు వచ్చింది. వాళ్ళ ఇద్దరి మీద కనీసం రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు ఇష్యూ చేయలేదో చెప్పాలి మీరు. ఎందుకోసం వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తలేరు, ఎందుకోసం మా యొక్క విజ్ఞప్తులని బేఖాతరు చేస్తారో బండి సంజయ్ గారు ప్రజల ముందుకు వచ్చి జవాబు చెప్పాలి. ఇండియా గెలవాలంటే బీజేపీకి, పాక్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఈసీకి లేఖ అందించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఎన్నికల టైంలో ప్రజలను రెచ్చగొట్టి కన్ఫ్యూజ్ చేయడం సరికాదన్నారు ఎంపీ చామల. బండి సంజయ్ గారు ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టుర్రు. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది. డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఇది. డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాం. మీరు ప్రజల మధ్యనకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించిన వివేక్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని వివరించారు. మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిరుద్యోగుల్లో ధైర్యం నింపిందని చెప్పారు. ఒక భరోసా కల్పించినారు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా. ఏమని, మేము 11.5 సంవత్సరాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 ఉద్యోగాలు కల్పించాం. మళ్ళీ ఒకసారి ఏదైతే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినామో అది నెరవేర్స్తామని చెప్పి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో కొత్త కన్నులు రావడము, ఒక సింగరేణి పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయడము, ఇవన్నిటి వలన కూడా ఉద్యోగాలు వస్తాయి. నిన్న యాదవుల సభలో తన మాటలను వక్రీకరించారన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. రెడ్లపై తన మాటలను ఓ వర్గం మీడియా వక్రీకరించిందని పార్టీకి లేఖ రాశారు. రెడ్డి నేతలతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాహుల్ను ప్రధానిని చేయడం అందరి లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బలహీన వర్గాల వాస్తవ స్థితిగతులను, జనాభా లెక్కలను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు అంజన్ కుమార్ యాదవ్.